అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పాయసం అదే పరవన్నం కూడా అని అంటారండి కొన్ని ఏరియాల్లో. పరవన్నం అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ అనేవి కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నాను. అలాగే 2 లేదా 3 స్పూన్ల పంచదార, 5-6 యాలకులని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చనిపప్పు కూడా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 300 గ్రామ్స్ బెల్లం అనేది తీసుకోవాలి. అలాగే నేతిలో ఎంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అనమాట. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి 2 గ్లాసుల పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల పాలకి 1 గ్లాసు వాటర్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పాలు అనేవి అడుగంటకుండా పరవన్నం అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా 2 గ్లాసుల పాలు యాడ్ చేసిన తర్వాత 1 గ్లాసు వాటర్ అనేవి యాడ్ చేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేవి కాగనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాగడం వల్ల త్వరగా పొంగిపోయి అలాగే అడుగంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని మనం పాలు అనేవి కాగనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత బాండీ పైన మూత తీస్తే పాలు అనేవి ఈ విధంగా కాగాయండి. ఇప్పుడు పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రైస్ అనేవి యాడ్ చేసుకున్నాము. రైస్ అనేది 1 అవర్ నానబెట్టుకోవడం వల్ల పాలల్లో త్వరగా ఉడికిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చనిపప్పు అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాలల్లో పచ్చనిపప్పు, బియ్యం అనేది మంచిగా ఉడికిపోతుంది. అలాగే మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి కలుపుకొని మరొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా రైస్ అంతా ఉడికిన తర్వాత మరొక 2 సార్లు కలుపుకొని రైస్ అనేది ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత రైస్ అనేది లైట్గా పలుగ్గా ఉన్నప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బెల్లాన్ని చూపించాను కదండి క్వాంటిటీ, అది మొత్తాన్ని ఈ విధంగా నలగొట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని మరొకసారి బెల్లం అంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బండి పైన మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే పరవన్నం అనేది అడగంటకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత రైస్ అంతా ఉడికింది కదండి. మనం ముందుగానే యాలకులు, పంచదార అనేది పౌడర్ తయారు చేసుకున్నాం కదా, అదొక 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకొని అలాగే నేతిలో ఎంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు అనేవి ఇలాగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తంగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా అన్నీ కలిసేలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా పరవన్నం అండి, అదే పాయసం అనమాట. అమ్మవారికి ప్రసాదంగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా పరవన్నం అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.